Hi, my dear students. This is your Subbarao sir, founder and director of Ashoka IAS Study Circle, Ashok Nagar X Roads, హైదరాబాద్. ఇక్కడ నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. కేవలం ఒక ముఖ్యమైనటువంటి 2 విషయాలు చెప్తాను. ఈ 2 విషయాలను ఎవరైతే తూచ తప్పకుండా అది 1 ఇయర్ కానీ, 2 ఇయర్స్ కానీ, లేదా 3 ఇయర్స్ కానీ, ఈ 3 ఇయర్స్‌లో ఎప్పుడైనా సరే మీకు వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా మీకు సివిల్ సర్వీసెస్ వస్తుంది. ఇది పాటిస్తే. సో కొత్తగా చూసేటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో మరి ఏంటవి? మీరు తొందరగా సివిల్స్ ఎలా సక్సెస్ అవ్వాలి తక్కువ టైంలో? భయంకరమైన కష్టపడాల్సిన అవసరం కూడా ఏం లేదు ఇక్కడ. సో ప్రధానంగా 2 లక్షణాలు కానీ మీకు కానీ ఉన్నట్లయితే ఎవరికైనా సరే అది ముందు మీరు టెస్ట్ చేసుకోండి. ఆ 2 విషయాలు మీకు ఉన్నాయా లేవా అన్నది. ఒకటేంటంటే ఆ 2 లక్షణాల్లో ఫస్ట్‌ది ఏంటంటే రోజుకి 8 నుంచి 10 గంటలు కూర్చొని చదవగలిగే కెపాసిటీ మాకుందా లేదా అనేది చూసుకోండి. 8-10 అవర్స్. మళ్ళీ జాగ్రత్తగా వినండి. 8-10 అవర్స్ ఎనఫ్ ఫర్ యువర్ సివిల్స్ ప్రిపరేషన్. నో నీడ్ మోర్ టైమ్. ఓకే. సో నో నీడ్ 15 అవర్స్, 16 అవర్స్, 18 అవర్స్ అండ్ సో ఆన్. So only we required just 8 to 10 hours per day is enough for your preparation. No doubt at all. రోజుకి 8 నుంచి 10 గంటలు చదవగలుగుతున్నామా లేదో చూసుకోండి. అసలు కూర్చోగలుగుతాం 8 to 10 అవర్స్. 8 to 10 అవర్స్ కానీ మీరు రోజు ఇలా కానీ ఒక 1 ఇయర్ పాటు కానీ కూర్చుంటే ఖచ్చితంగా మీకు సివిల్స్ వస్తుంది. 8 to 10 అవర్స్ ఎలాంటి శక్తి వంచన లేకుండా, ఎలాంటి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా, పక్క వాళ్ళని గురించి ఆలోచించకుండా నేను రోజుకి 8 అవర్స్ మీ అంతరాత్మకు, మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి. సో టుడే ఐ కంప్లీటెడ్ 8 to 10 అవర్స్ మై ప్రిపరేషన్. ఓకే, ఐఎమ్ ఓకే టుడే, నో ప్రాబ్లం, ఐ కెన్ ప్రిపేర్ అని మీకు మోటివేషన్ మీకు ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు రావాలి. అప్పుడే మీరు సివిల్ సక్సెస్ అవుతారు. 8 to 10 అవర్స్ ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్, నో డౌట్. డోంట్ గో బియాండ్ ద 8 to 10 అవర్స్. సో 8 నుంచి 10 గంటలు అయితే ఖచ్చితంగా సరిపోతాయి మీ ప్రిపరేషన్కి. అది ఎట్లా ఉండాలంటే 8 to 10 అవర్స్ చాలా కాన్సన్ట్రేటివ్గా, చాలా పకడ్బందీగా, మన పక్కనే బాంబు పేలినా కానీ మనం తెలియనట్లు ఉండటం అనమాట. ఇక రెస్ట్ ఆఫ్ ద 10 అవర్స్ అంటే మిగిలినటువంటి వాటిల్లో ఈ 10 అవర్స్ కాకుండా రెస్ట్ ఆఫ్ ద టైం యూ కెన్ డూ యువర్ ఓన్ వర్క్. మీకు ఏ పనులు ఉంటాయో, మీకు ఏం చేయాలనుకుంటారో యూ కెన్ డూ, నో ప్రాబ్లం. రెగ్యులారిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. ఈ రెగ్యులారిటీ, ఈ కన్సిస్టెన్సీ లేకుండా సివిల్స్ సాధించిన వాళ్ళే లేరు. ఇది కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏదో ఒక సంవత్సరం, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 ఇయర్స్ ఎనఫ్. అంతకన్నా పైన కూడా చదవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సివిల్స్ వస్తుంది. ఎంతోమంది నా ఫ్రెండ్స్ కానీ, నేను ప్రిపేర్ అయినప్పుడు కానీ, లాస్ట్ 15-17 ఇయర్స్ నుంచి నా స్టూడెంట్స్ కానీ నేను అబ్జర్వ్ చేసింది అనమాట. వీళ్ళు 8 to 10 అవర్స్ చాలా ప్లాన్డ్గా ఉంటారు. అందుకే వీళ్ళు సక్సెస్ అవుతారు. పెద్ద తెలివితేటలు ఏం లేవు, పెద్దగా ఐక్యూ ఉండి పెద్దగా ఉండేది ఏం లేదు. దిస్ ఈజ్ కంప్లీట్లీ జనరలైజ్డ్ సిలబస్. ఎనీవన్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ద సిలబస్, ఈజీలీ కెన్ అండర్స్టాండ్. కాబట్టి ఫస్ట్ది అది. ఇక రెండవది ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్. రెండవది ఏంటంటే మీరు యూపీఎస్సి సిలబస్ని పక్కాగా బైహార్ట్ చేయటం. సిలబస్ ప్రకారం టాపిక్ తీసుకొని బైహార్ట్ చేయండి చిన్నపిల్లల్లాగా. లైక్ ఇన్ యువర్ 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ అండ్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ అండ్ అదర్ సెట్స్. వీటిల్లో మీరు ఎలా ఉంటారో. ఇక్కడ బట్టి పట్టడం అంటే ఏదో మనం పూర్వకాలంలో అనుకున్నట్టు అదే పెద్ద తప్పేం కాదండి. బట్టి అంటే ఏం తప్పది? బైహార్ట్ చేయడం అంటే ఏం తప్పది? బైహార్ట్ నాలెడ్జ్ అంటారు. ఏమి తెలియని దానికి బైహార్ట్ చేస్తే బెస్ట్ కదా, కొంచెం నాలెడ్జ్ అన్న వస్తుంది. అర్థం చేసుకోలేనోడు ఏం చేస్తాడు? బైహార్ట్ చేసి నేర్చుకోవాలి, తప్పదు. సినిమా వాళ్ళు అంతంత లెంతీ డైలాగ్స్ ఎలా చేస్తారండి? ఎన్టీ రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, వీళ్ళు అంత పెద్ద సమాసాలతో కూడినటువంటి ఆ డైలాగులు ఏం చేస్తున్నారు? వీళ్ళు బైహార్టే చేస్తారు. మనం చేయలేకపోతున్నాం కదా. ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు మనం చెప్తామా డైలాగులు? ఎస్వి రంగారావు గారి లాగా మనం చెప్తామా? సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా మనం చెప్తామా?
చెప్పలేం కదా. అంటే వాళ్ళు బైహార్ట్ చేస్తున్నారు, చేసి సూపర్ స్టార్లు అయ్యారు కదండి. వాళ్ళు హోంవర్క్ చేస్తారు. అట్లాగే మీరు బైహార్ట్ చేయండి. ఏముంది, ఏం సిలబస్ ఉంది, దాన్ని బైహార్ట్ చేయండి. కంప్లీట్గా సిలబస్ అంతా టాపిక్ వైజ్గా మీరు బైహార్ట్ చేసి దాన్ని నేర్చుకోగలిగితే, నిద్రపోతున్న 30లో అడిగినా కానీ మీరు లేచి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగే కెపాసిటీ మీకు రావాలి. దాని ఫ్రీ గ్రౌండ్ అంటే దాని ప్రీ నాలెడ్జ్, దానికి ప్రీ గ్రౌండ్, పోస్ట్ గ్రౌండ్ అంతా తెలిసి ఉండాలి మీకు. సింపుల్గా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అనే ఫార్ములాలో మీరు ఆ టాపిక్ నేర్చుకోవాలి. ఇలా ఖచ్చితంగా 1 to 3 years చేయండి. 1 yearకే మీకు ఆల్మోస్ట్ అది కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తారని నేనే చెప్తాను మీకు ఎప్పుడు వస్తాయి ఈ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి. సో ఇది బెస్ట్ మెథడ్ అనమాట. ఈ 2 పద్ధతులు పాటించండి. ఈ 2 లక్షణాలు మీకు ఉన్నాయో లేవో ఫస్ట్ చూసుకోండి. బిఫోర్ గోయింగ్ టు ద కోచింగ్ లేదా ప్రిపరేషన్ లేదా సివిల్స్కి వచ్చేటప్పుడు ఈ 2 విషయాలు మీకు ఉన్నాయో లేవో చూసుకోండి. ఈ 2 ఉంటే చాలు, ఈ 2 ఉంటే చాలు. నోట్ చేసుకోండి. ఈ 2 కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీకు సివిల్స్ రాకపోతే నన్ను అడగండి, రండి, మీ 2 ఎట్లా ఫాలో అవ్వాలి నేను చెప్తాను. నాతో పాటు ట్రావెల్ అవ్వండి. ఎలా మీకు రాదు నేను చూస్తాను, నేనే చెప్తాను మీకు ఎట్లా సివిల్స్ వస్తుంది, ఏ టైంకి వస్తుంది అనేది కూడా. సో ఈ 2 లక్షణాలు ఉంటే మీకు మిగతావి రిమైనింగ్ థింగ్స్ అనమాట. నథింగ్, రిమైనింగ్ థింగ్స్ ఆర్ నథింగ్. అంటే మీరు ఒకటి, మాకు మంచి క్వాలిఫికేషన్ లేదు, ఇంగ్లీష్ రాదు, లేకపోతే మా దగ్గర ఆర్థికంగా డబ్బులు లేవు, పైసలు లేవు. ఈ రోజుల్లో ఎవరండి, గవర్నమెంటే ఇస్తుంది మనకి, ఏదో ఒక హెల్ప్ చేస్తుంది కదా గవర్నమెంట్. అంటే సివిల్స్ కోచింగ్ కంటే మీరు దానికే హెల్ప్ చేయదు, మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు కాబట్టి డబ్బులు కట్టాల్సింది అనుకోండి. అంటే మినిమం ఖర్చులు, స్కూల్ ఫీజులు ఎంత ఉన్నాయండి? చిన్న స్కూల్ ఫీజులు లక్షల్లో ఉన్నాయి. మరి ఇంత పెద్ద ఐఏఎస్ ఎగ్జామ్కి కొంత ఫీజు ఉంటుంది కదండి, ప్లాన్గా ఉంటేనే కదా కొంత ఫీజు కట్టి మనం చదువుకోవాలి, తప్పదు కదా. కొంత మేము ఏదో కొంత హెల్ప్ చేయగలుగుతాం, అలా అని చెప్పి మనం గిరిగీసుకొని ఏం కూర్చోవట్లేదు. సో ఇట్లా మీరు కానీ 2 లక్షణాలు పాటిస్తే ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మళ్ళీ మీకు ఇంకేం చెప్పదలుచుకోలేదు. ఈ 2 విషయాలు పాటించండి, ఖచ్చితంగా సివిల్స్ వస్తుంది. మీరు పాటించి అప్పుడు ఫోన్ చేయండి నాకు. 2-3 years తర్వాత చేయండి. సార్ మేము రెగ్యులర్గా ఎవ్రీడే, ఈవెన్ దో సండే ఆల్సో, ఎప్పుడైనా పండగలు, ఏవైనా సోషల్ ఫంక్షన్స్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తప్పితే రెస్ట్ ఆఫ్ ద టైం యూ షుడ్ ఫాలో ది సేమ్ ఫార్ములా. యూ షుడ్ ఫాలో ద సేమ్ ఫార్ములా అప్ టు గెటింగ్ ద పోస్ట్ అండ్ అప్ టు క్రాక్ ద యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. ఓకే, రైట్. ఈ 2 లక్షణాలు పాటించండి. సో మాకు క్లాసెస్ స్టార్ట్ అయినాయి, ఆఫ్లైన్, ఆన్లైన్. సో మీరు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, అప్రోచ్ అవ్వండి మమ్మల్ని. ఓకే, థ్యాంక్ యూ.